నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఒకటి ఆరోగ్యం, ఇంకోటి సౌభాగ్యం. పౌలుకి ఆరోగ్యం లేదు, సౌభాగ్యం లేదు. తెలుసా మీకు? తిమోతికి అనారోగ్యం వస్తే పౌలు ఏమన్నాడంటే, అయ్యా నా చర్చికి రా, అనారోగ్యం పోద్దనలా, కాస్త ద్రాక్షరసం తాగయ్యా అన్నాడు. కొంచెం మెడిసిన్ వేసుకొని. ఆ రోజుల్లో ద్రాక్షరసం అంటే ఈ వైన్కి వెళ్ళి లేకపోతే కుళ్ళబెట్టిన వైన్ కాదు, ప్యూర్ ద్రాక్షరసం తాగితే అది మనం చిన్నపిల్లలకి వాళ్ళు కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే వుడ్వర్డ్స్ పట్టమని అంటారు చూసారా, అలాగే తాగితే కడుపు నొప్పి పోతుందన్నమాట, వైద్యం అనమాట అది. కాస్త మందు వేసుకోయా అన్నాడు. ఈరోజు మందులు వేసుకోవద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు. స్పిరిచువాలిటీలో అంట ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంట ఇంకా మందులు అవసరం ఉండదంట. ఎవరు చెప్పారు నీకు? నేను అడుగుతా నిన్ను, పాపం వల్ల జబ్బులు వచ్చాయి కదా, నీ భాష్యం ప్రకారం పాపం వల్లే కదా మరణం కూడా వచ్చింది. నీ స్పిరిచువాలిటీలో ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత మరణం కూడా ఉండకూడదుగా నీకు? కువైట్లో ఒక స్పీకర్ ఉన్నాడు, ఆయన చెప్తాడు, నీకు జ్వరం వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు, నీకు తలనొప్పి వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు. కాకినాడలో ఆయన ఒకరోజు ఖండిస్తూ ఉన్నాను, నాకు తెలీదు ఆయన పిలిచారని. ఆయన స్టేజ్ ఎక్కుతూ ఉన్నాడు, కువైట్ నుంచి వచ్చేసాడు ఆయన. తప్పుడు బాధలో ఇదొక పోకడ. గుర్తుపెట్టుకోండి, ఆస్తి గురించి ఆశీర్వాదం అని, ఆరోగ్యం గురించి ఆశీర్వాదం ఎవరైనా చెప్పారంటే అది తప్పుడు బోధ.